గత ఒక 20 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రకరకాల పేరుతోని ప్రజల్ని మోసం చేస్తున్న గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్నెట్, క్యూనెట్ పేరుతోని వేల కోట్లు మోసం చేసినారు. లక్షాది మంది ప్రజల్ని ముంచేశారు. లక్షల్లో బాధితులు ఉన్నారు. ఇది మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ అన్ని సంస్థలు మోసం చేసినాం. ప్రతిసారి వాళ్ళపైన పోలీస్ నిఘా పెరిగినప్పుడు, ఎన్ఫోర్స్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త పేరుతోని రంగంలో దిగుతున్నారు. అట్లానే వాళ్ళు రకరకాల పేరుతోని మొదటిగా గోల్డ్ క్వెస్ట్, తర్వాత క్వెస్ట్నెట్, తర్వాత క్యూనెట్, ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్, సేమ్ మోడల్తోని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 9 కేసెస్ని వాళ్ళపైన కట్టడం జరిగింది. దీనిపైన చాలా బాధితులు బయటకు రావడం జరిగింది. చాలామంది ఈ కంపెనీస్ పైన ఒత్తిడి పెరగడం జరిగింది. వాళ్ళు చాలా రిఫండ్స్ అడగడం జరిగింది. ఈ కంపెనీ చాలా తీవ్రమైన స్క్రూటినీకి రావడం జరిగింది. చాలా చోట్ల కూడా పోలీస్ కేసు కావడం జరిగింది. సో చాలా చోట్ల కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళపైన జీరో చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు మళ్ళీ నిఘా పెరగడంతో ఈ యొక్క ఎవరెవరు గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్నెట్, క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, వాళ్ళు చీఫ్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, మనము మళ్ళీ ఒక కొత్త అవతారం మనము ఎత్తాలి, మనము రంగంలో దిగాలి, కొత్త అవతారంతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇగ్నైట్ ఒక బ్రాండ్ పేరు అయితే, వాళ్ళు ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC చండీగఢ్లో వాళ్ళు ఒక కంపెనీని 18th May 2026లో రిజిస్టర్ చేసి వాళ్ళ బిజినెస్ని మెల్లగా కొన్ని చోట్ల మీటింగు, కొన్ని చోట్ల జూము, కొన్ని చోట్ల వాళ్ళ క్యాండిడేట్స్ని ఆ ఒక్క విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పంపించి బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కూడా సిమిలర్ లైన్స్లో అంతకుముందు క్యూనెట్ వాళ్ళ ఒక బ్రాండ్ అయితే, వాళ్ళ ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ వియాన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి బెంగళూరులో స్థాపించి బిజినెస్ చేయడం జరిగింది. ఈ ఒక ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ ఒక ఇగ్నైట్ పేరుతోనే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు హైదరాబాద్ సిటీలో ఫస్ట్ FIR కావడం జరిగింది, SR నగర్లో 5th జూన్లో. తర్వాత మళ్ళీ 2 FIR కాచిగూడలో, పంజగుట్టలు కూడా రెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతోనే ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము CCSకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. CCS ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి అక్కడి నుంచి మొత్తము 6 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ ఒక ఇగ్నైట్ కథనము ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంతే ఆల్మోస్ట్ 18 డేస్లోనే మనము ఖతం చేయడం జరిగింది. సో ఇట్లా దీనిపైన మన DCP DD చైతన్య ఒక క్లియర్ కట్ ఒక ప్రజెంటేషను ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళ మోడస్ ఆపరెండి పైన చేయడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్.